హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మంజు. వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ మంజు బిజ్వేముల. ఈరోజు మన వీడియో వచ్చేసి మంచి ప్రోటీన్ దోశ అండి. మినప్పప్పు, అటుకులు ఇవేమీ వాడకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు బోర్ కొట్టకుండా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేసి పెట్టండి. చాలా హెల్తీగా కూడా ఉంటారు. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 1/2 కప్పు బియ్యం, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు మినపప్పు తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని కనీసం 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇవి నానేలోపు మనం ఇందులోకి కొబ్బరి పాలను ప్రిపేర్ చేసుకుందాము. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని వాటర్ వేసి ఇలా మిక్సీ కొట్టుకొని వడగట్టుకుంటే మనకు కొబ్బరి పాలు రెడీ అవుతాయి. ఈ విధంగా వడగట్టుకొని ఈ పాలను పక్కన పెట్టుకుందాము. ఈ పచ్చి కొబ్బరి మిగిలిన పిప్పి ఉంటుంది కదండి, ఇది పడేయకుండా మనం కర్రీస్లలోకి వాడుకోవచ్చు. చూడండి, ఇక్కడ మనం 1 అవర్ తర్వాత పప్పులన్నీ బాగా నానాయి కదా, ఈ వాటర్ అన్నీ వంచేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఇందులోకి 1 స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని వాటర్ ఏమీ పోయకుండా ఒకసారి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్టు, మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఇక్కడ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని కొబ్బరి పాలను యాడ్ చేసి దోశ బ్యాటర్ లాగా కలుపుకొని 10 మినిట్స్ పాటు రెస్ట్ ఇద్దాము. ఈ దోశలోకి కాంబినేషన్ ఉల్లిపాయ చట్నీ సూపర్గా ఉంటుంది. అది ఎలాగో చూసేద్దాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగాక అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని కలిపి తీసుకుంటున్నానండి. మీరు పచ్చిమిర్చి అవసరం లేదనుకుంటే ఓన్లీ ఎండుమిర్చినే తీసుకోవచ్చు. కొంచెం చింతపండు, 3-4 వెల్లుల్లి రెబ్బలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎర్రగా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇవి ఆనియన్స్ మనకు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయ్యాక దీన్ని చల్లారబెట్టుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత సాల్టు, కొన్ని వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. మీకు నచ్చితే కొంచెం బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇందులోకి పోపును ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడయ్యాక 1 స్పూన్ మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ చట్నీ ఈ దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టి బాగా వేడయ్యాక అందులోకి ఒక గరిటెడు దోశ పిండిని తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని దోశ వేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని 2 వైపులా మంచిగా కాల్చుకోవాలి. మనం ఈ పిండిలో కొబ్బరి పాలను యాడ్ చేయడం వల్ల దోశ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా మీ పిల్లలకు ఒకే రకం దోశలు కాకుండా ఇలా ట్రై చేసి పెట్టండి. హెల్తీగా కూడా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి. మా పిల్లలకైతే ఈ దోశలు చాలా నచ్చాయి. ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ దోశ ఉల్లిపాయ చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంది.